హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదులా గౌరీ, ఎండి ఇన్ సైకాట్రీ. ఇవాళ మనము డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. డిప్రెషన్ అంటే మనసుకి కలిగే బాధ. ఏదో ఒక రకమైన బాధ కంటిన్యూస్గా నడుస్తుంది అంటే అది మనకు డిప్రెషన్కి మనం గురి అవ్వచ్చు. డిప్రెషన్ అంటే డిప్రెసివ్ డిజార్డర్ అంటే ఒక మానసిక వ్యాధి. ఇప్పుడు మనకి కంటిన్యూస్గా అదే రకమైన ఫీలింగ్, అదే రకమైన బాధలో ఉన్నప్పుడు దాన్ని మనము కన్సిడర్ చేయాలి, ఏదన్నా ఇష్యూ ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కంటిన్యూస్గా లోగా అనిపించడం అంటే బాధగా అనిపించడం, కంటిన్యూస్గా మనని మనము డౌట్ పడడం అంటే నేను సరిగ్గా లేను, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు ఇంతకుముందంత కాన్ఫిడెన్స్ లేదు, నేను చేసేవన్నీ తప్పు, నేను తప్పు చేస్తున్నానని చెప్పి గిల్ట్గా ఫీల్ అవ్వడము. తర్వాత ఇంతకుముందు కంటే నేను సంతోషంగా లేను, ఆర్ నన్ను అందరూ చూసి ఏదో ఒక కమెంట్, ఎవ్రీబడి థింక్స్ ఐఎమ్ బ్యాడ్ అని ఇలాంటి నెగిటివ్ కాగ్నిషన్స్ అంటే నెగిటివ్ థాట్స్ మన మైండ్లో వస్తూ ఉంటే దాన్ని మనము డిప్రెషన్ అంటాం. ఈ థాట్స్, ఆ మూడ్ అన్నది మనకి 2 వారాల కంటే కంటిన్యూస్గా అలానే ఉంటుంది అంటే లైక్ 2 weeks, more than 2 weeks, if you are in the same mood, same thought process, then you should definitely go to the doctor. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కొంచెం చెప్తే దే మే ఆర్ మే నాట్ కన్సిడర్ ఇట్. సో మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది మా డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఓకే ఇది ప్రాబ్లం అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు జనరల్గా ఏంటి, లైఫ్లో అడ్వర్సిటీస్ అంటే ఒకవేళ మనకి మన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ బాగాలేదు, మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, వేరే ఏజ్లో వేరే ఉండొచ్చు, మనీ లాస్ ఉండొచ్చు, బ్రేకప్ ఉండొచ్చు, మ్యారేజ్లో డిఫికల్టీ ఉండొచ్చు, పేరెంట్స్తో రిలేషన్షిప్ బాగలేదు అనుకోవచ్చు, సిబ్లింగ్స్లో రిలేషన్షిప్ బాగలేదు అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా జాబ్ సరిగ్గా దొరకలేదు. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. మైండ్ అన్నది ఏ రకంగా అఫెక్ట్ అవుతుంది అంటే మనకి చుట్టుపక్కల జరిగే ఎన్వైరన్మెంట్ వల్ల మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. థాట్ ప్రాసెస్ చేంజ్ అయినప్పుడు మన న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే మన బ్రెయిన్లో ఉన్న రకరకాలమైన కెమికల్స్. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే మన థాట్, ఇమోషన్స్ వీటన్నిటి మీద పనిచేస్తాయి. సో అది రకరకాల సెరటోనిన్, డోపమిన్, అసిటైల్కోలిన్, గాబా, గ్లూటమేట్ ఇవన్నీ వాటి పేర్లు. సో ఇవన్నిటికీ దానికి తగ్గట్టు మందులు ఉంటాయి వీటి మీద పనిచేసేది. సో ఒక సింగిల్ దాని మీద పనిచేసేది ఉంటాయి. ఆ సింగిల్ దాని మీద పనిచేసినప్పుడు దానివల్ల వేరే వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మెడిసిన్స్ అన్నవి ఇలా పనిచేస్తాయి. మెడిసిన్స్ మామూలుగా యాంటీ డిప్రెసెంట్ ఆర్ సైకాట్రిక్ మెడికేషన్స్ అంటే నిద్రకి ఇస్తారు, లేకపోతే అది వేసుకుంటే డల్గా అయిపోతుంది, లేకపోతే ఎక్కువ రోజులు వేసుకోవాల్సి వస్తుంది, అడిక్ట్ అయిపోతాము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మెడిసిన్స్ గురించి మనకు వచ్చే ఆలోచనలు. బట్ లైక్ ఐ సెడ్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, వాటి మీద పనిచేస్తాయి మెడిసిన్స్. వాటి వల్ల మనకి నిద్ర పట్టొచ్చు. బికాజ్ డిప్రెషన్లో నిద్ర పట్టకపోవడం అనేది ఒక సిమ్టమ్. మనకి నేను ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నది డిస్క్రైబ్ చేసిన దాంట్లో దీనివల్ల టెన్షన్ వల్ల నిద్ర రావట్లేదు, చాలా రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు, 1-2 రోజులు నిద్ర పట్టకపోతే 3rd డేకి 4th డేకి నిద్ర పడితే దట్ ఈస్ ఫైన్. బట్ ఫర్ మెనీ డేస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఫర్ మంత్స్ టుగెదర్. నాట్ ఏబుల్ టు స్లీప్ అంటే కంటిన్యూ రాత్రంతా మెలకు ఉండడం కాదు, 2-3 అవర్సే పడుకుంటున్నాము, సరిపోట్లేదు నిద్ర, పొద్దున్న లేచిన తర్వాత రిఫ్రెష్డ్గా ఉండట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు, పని చేసుకోలేకపోతున్నాం, పని చేసుకున్నా కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, లేకపోతే కరెక్ట్గా డెసిషన్ తీసుకోవట్లేదు. ఆ ఇండిసైసివ్నెస్ ఈజ్ ఆల్సో అ సిమ్టమ్. సో ఇవన్నీ మనకి చిన్నగా అనిపించేవి, రోజు జరిగే మన పూర్తి డేలో అనిపించే వేరే రకాలమైన సిమ్టమ్స్ ఉంటాయి. అది ఐడెంటిఫై చేసేది సైకాట్రిస్ట్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్. డిప్రెషన్కి కూడా మనకి మెడిసిన్స్ తర్వాత రకరకాలమైన థెరపీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఏదైనా బ్రేకప్ అయ్యింది, లేకపోతే మనీ లాస్ అయిపోయింది, ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది, ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. కానీ ఆ ప్రాబ్లం ఇది అని తెలిసినా కూడా దాని నుంచి బయటపడాలి కదా. నువ్వు బయటపడిపోతావు, నువ్వు చేయగలవు, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు అని ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు వెన్ యూ టేక్ హెల్ప్, మెడిసిన్స్ ఇచ్చి కొంచెం మీ లెవెల్స్, న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్ కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు వెన్ యూ స్టార్ట్ థెరపీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీ విల్ బీ దేర్. సపోర్టివ్ థెరపీ అంటాం. సపోర్టివ్ థెరపీ అంటే జస్ట్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళకున్న బాధలని వాళ్ళు చెప్పుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో ఈ సపోర్టివ్ థెరపీ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. ఇట్ క్యాన్ బీ యువర్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్. దీనికి మన కౌన్సిలర్స్ కానీ, సోషల్ వర్కర్స్ కానీ, లేకపోతే మీరు టెంపుల్కి వెళ్ళడం, విచ్ ఎవర్ ఇట్ ఇస్, ఆ సపోర్టివ్ థెరపీ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. దాని తర్వాత సపోర్ట్ నుంచి బయటపడిన తర్వాత టు అడ్జస్ట్ టు యువర్ రియల్ లైఫ్, టు అడ్జస్ట్ టు దిస్ స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అన్నది మనకు స్పెసిఫిక్ థెరపీ ఉంటుంది.
అక్కడ మనకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది, లేకపోతే జస్ట్ బిహేవియరల్, లేకపోతే కాగ్నిటివ్ థెరపీ అని ఉంటుంది, ఇంకా రకరకాలైనవి ఉంటాయి. సో ఈ థెరపీ అన్నది అగైన్ దే షుడ్ బి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. ఎందుకు అంటే నువ్వు ఇలా చెయ్యి అని చేయగలిగిపోతే మనకు హెల్పే అవసరం లేదు. సో వెన్ యూ ఆర్ ఇన్ అ పొజిషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్, యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ హెల్ప్. సో ఇది మనకు డిప్రెషన్. ఈ డిప్రెషన్లో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. మైల్డ్ ఉన్నప్పుడు ఓన్లీ మైల్డ్ దానికంటే, లేకపోతే జస్ట్ లో మోడ్ ఉన్నప్పుడు ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, హెల్దీ ఫుడ్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. బట్ ఆ మైల్డ్ కాకుండా మోడరేట్ కానీ సివియర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ అవసరం పడతాయి. మెడిసిన్స్ అవసరం పడ్డా కూడా దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఏవైతే చెప్పానో దట్ షుడ్ బి అడిటివ్. ఇవన్నీ కూడా అడిషనల్ ఉండాలి. కానీ ప్రైమరీ విల్ బి మెడిసిన్, థెరపీ, అండ్ the third thing will be this additional factors. If you eat good food, you will feel better. If you go and spend time with your friends, you will feel better. But that a simple, koncham better feeling manaku lasting undadu. It is not treatment. That is what you need to understand. ఫ్రెండ్స్తో మాట్లాడితే సరిపోతుంది, నా ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేస్తాను, కూర్చొని సిట్టింగ్ వేద్దాము, తాగుదాము, నేనే ఒక పెద్ద థెరపిస్ట్, నేనే ఒక పెద్ద ఏమంటారు అడ్వైస్ ఇస్తాను బాబా అని చెప్పి చాలామంది, ఐఎమ్ షూర్ ఇన్ ఎవ్రీ ఫ్రెండ్ గ్రూప్ దే విల్ బీ వన్ పర్సన్ లైక్ దిస్. అండ్ ఎవరైనా కానీ ఎవరో ఒకరికి ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ అన్నా కానీ, బట్ దే కెనాట్ బీ థెరపిస్ట్ అండ్ దే కెనాట్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. అప్పటికప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఏం కాదు, ఎవరైనా ఇవ్వచ్చు ఆ సొల్యూషన్. కూర్చొని టైం స్పెండ్ చేస్తే ఎవరికైనా యూ విల్ ఫీల్ బెటర్. కానీ యాక్చువల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, యాక్చువల్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, నేను ఇంతకుముందు వీడియోస్లో డిస్క్రైబ్ చేసినట్టు ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్. ఎప్పుడు హెల్ప్ తీసుకోవాలన్నది ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేసిన సిమ్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్. కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది. నాకేంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్, నేను డీల్ చేయగలుగుతాను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నాకేంటి నేను ఏదైనా చేయగలుగుతాను, ఆర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. కొంచెం ఒక 2-3 డేస్ బాగా ఉన్నప్పుడు నాకంత బాగానే అయిపోయింది, నేను ఇట్లా ఏమన్నా చేసేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. But you have to understand, in anxiety or depression or any other psychiatric illness, you can have good days and bad days. కొన్ని రోజులు ఇలా ఉండొచ్చు, కొన్ని రోజులు చాలా బాగా ఉండొచ్చు. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం అంటే మన ఫిల్మ్ యాక్టర్స్, మన బిజినెస్ మెన్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, సక్సెస్ఫుల్ పీపుల్ అంటే మనకు అందరికీ పాపులర్ పీపుల్, లెట్స్ సే పాపులర్ సెలబ్రిటీస్, వాళ్ళకి కూడా ఈ జబ్బులు ఉంటాయి. వాళ్ళకు కూడా జబ్బులు ఉన్నప్పుడు దట్ డజంట్ మీన్ దట్ దే కెనాట్ యాక్ట్ ఆన్ ద స్క్రీన్. అది వాళ్ళ జాబ్, అది వాళ్ళు చేస్తారు. ఒకరోజు బాగా చేస్తారు, ఒకరోజు బాగా చెయ్యరు. సో మనం బాగున్నదే చూసుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అని మనం ఆలోచించుకొని ఇఫ్ వీ ఇగ్నోర్ అవర్ ప్రాబ్లమ్స్, మనకే అది ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ అస్ ఓన్లీ. సో ఇట్లా కాకుండా ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్కైనా రావచ్చు, దానికి తగినట్టు హెల్ప్ తీసుకోవడం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెల్ప్ విల్ బీ గివెన్ బై ప్రొఫెషనల్స్, విల్ బీ యువర్ సైకాట్రిస్ట్ అండ్ యువర్ trained qualified psychologist.